హెల్త్కి సంబంధించింది కొంచెం చూద్దాం. ఒకటి ఉంటుంది ఎన్పిపిఏ, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ. ఒక అటాచ్డ్ ఆఫీస్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కింద పెట్టారు. ఎన్పిపిఏ డెరైవ్స్ పవర్ ఫ్రమ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955, డ్రగ్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ DPCO, డ్రగ్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ DPCO 1995-2003. ఎన్పిపి అనేది అవైలబిలిటీ అండ్ ప్రైజెస్ ఆఫ్ డ్రగ్ని మానిటర్ చేస్తుంది, ప్రైస్ సీలింగ్ పెడుతుంది. 8,800+ ఎసెన్షియల్ మెడిసిన్స్లో ఫార్మా సహిదాం, ఫార్మా జన్ సమాధాన్ అని 2 పోర్టల్స్ కూడా ఉంటుంది. అక్కడ ప్రైజెస్ చెక్ చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. చీఫ్ మెడిసిన్కి ఒకటి PMBAP అని ఒకటి పెట్టింది, భారతీయ జన్ ఔషధి పరియోజన. ఇది ఎక్కడంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ బాస్. దాని కింద BPPI అని ఒకటి ఉంటుంది, బ్యూరో ఆఫ్ ఫార్మా PSUs ఇన్ ఇండియా. ఒక ఆటోనమస్ బాడీ ఆఫ్ ఆల్ ఫార్మా PSUs గవర్నమెంట్ కింద ఉన్న దాంట్లో. ఇది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద రిజిస్టర్ అయింది. జన్ ఔషధి స్టోర్స్ ఓపెన్ చేయొచ్చు జనరిక్ మెడిసిన్స్ అమ్మడానికి. BPPI జనరిక్ డ్రగ్స్ ఇలాంటి స్టోర్స్కి ఇస్తుంది అన్నట్టు. జనరిక్ డ్రగ్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ మనకు తెలుసు. యాక్చువల్గా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అంటే 2 మోడ్, అది ఇండియాలో బ్యాన్. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్, MCH, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్. ఇండియాస్ MMR వచ్చేసి, MMR అంటే ఏంది, పర్ 1 lakh లైవ్ బర్త్స్ మదర్స్ మెటర్నల్ మోర్టాలిటీ రేటు 130 ఉంది, రెడ్యూస్ టు 70 చేయాలి. అండర్ 5 చైల్డ్ మోర్టాలిటీ రేటు 100 లైవ్ బర్త్కి ఎంత, రెడ్యూస్ టు 11 చేయాలి, 50 ఉంది. సో ఒకటి ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, WCD. ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీము. అంటే స్టేట్ యూనియన్ 2 కలిపి పెట్టాలి. జనరల్గా 60-40 రేషియోలో ఉంటుంది. చిల్డ్రన్ 0 to 6 years, ఎవరు ఎలిజిబుల్ అంటే చిల్డ్రన్ 0 to 6 years, ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. ICDS అనేది ఒక అంబ్రెల్లా స్కీమ్ లాంటిది. దాంట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అంగన్వాడీ సర్వీస్ స్కీమ్ ఉంటుంది, ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఉంటుంది. అంటే డెలివరీ అప్పుడు ఫస్ట్ చైల్డ్కి 5K ఇస్తారు, ఇంకొక 5K 6K అలా డబ్బులు ఇస్తారన్న. ప్రధానమంత్రి మాతృ వందన యోజన. ఇంకోటి ఏంటంటే సాబ్లా అంటే స్కీమ్ ఫర్ అడల్సెంట్ గర్ల్స్ 11 to 18 అంటే అడల్సెంట్, ADOLESCENT అడల్సెంట్ గర్ల్స్. పోషణ్ అభియాన్. ఇంకా నేషనల్ క్రీచీ స్కీమ్, క్రీచీస్ పెట్టడానికి వర్కింగ్ ఉమెన్ అంటే లైక్ బ్రెస్ట్ ఫీడింగ్కి అలాంటికి సంబంధించినవి. చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ ఫర్ చిల్డ్రన్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్. ఉన్న చిల్డ్రన్కి ఇది. IMR తగ్గియాలి, MMR తగ్గియాలి, అనీమియా తగ్గియాలి, ఇమ్యునైజేషన్ మంచిగా చేయాలి, హెల్త్ చెకప్ చేయాలి, ప్రీ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి అన్నట్టు. ఇంకేంటి అంటే ఇంకొన్ని హెల్త్ మినిస్ట్రీస్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ NRHM కింద కొన్ని స్కీమ్స్ ఉన్నాయి మదర్ అండ్ చైల్డ్కి. ఏంటంటే ఆశా వర్కర్స్ అని ఒకటారు, అక్రిడియేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్, ACCREDITED అక్రిడియేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్, ACTIVISTS, ACCREDITED అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. వీళ్ళు ఏంటంటే రిప్రొడక్టివ్, మెటర్నల్, న్యూబార్న్ చైల్డ్ అండ్ హెల్త్ అండ్ అడల్సెంట్ సర్వీసెస్ ఇస్తారు అన్నట్టు. ఏదేది RMNCHSA, A ఫర్ అడల్సెంట్, H ఫర్ హెల్త్, C ఫర్ చైల్డ్, న్యూబార్న్, మెటర్నల్, రిప్రొడక్టివ్. ఇంకొక స్కీమ్ ఏంటంటే JSY అంటే జననీ సురక్ష యోజన, జననీ సురక్ష యోజన. BPL ఉమెన్కి ఏజ్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కాకుండా అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ 1000 రూపీస్ ఇస్తారు. ఒకవేళ హాస్పిటల్లో చైల్డ్ డెలివరీ చేస్తే ఈ అమౌంట్ అనేది రూరల్ ఏరియా, అర్బన్ అయినా కొంచెం ఉంటుంది. ఆశా వర్కర్కి బోనస్ కూడా ఇస్తారు JSY కింద, జననీ సురక్ష యోజన. JSSK ఇదేంటంటే జననీ శిశు సురక్ష కార్యక్రమం,
జనని శిశు సురక్ష కార్యక్రమ్, జనని SHU శిశు సురక్ష కార్యక్రమ్. ఇది ఫ్రీ నార్మల్ సిజరీన్ డెలివర్స్ ఉంటుంది పబ్లిక్ హాస్పిటల్స్లో. ఫ్రీ ఫుడ్, మెడిసిన్స్, ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ హోమ్ టు హాస్పిటల్ బై డైలింగ్ 102. అదే జనని శిశు సురక్ష కార్యక్రమ్. ఇంకోటి ఏంటంటే సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ సుమన్ 2019. ప్రెగ్నెంట్ ఉమెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఏదైనా ఎవరైనా డినే చేస్తే ఆఫ్ ఎ డిగ్నిటీ రెస్పెక్ట్ ఇవ్వకపోతే కంప్లైంట్ ఇవ్వచ్చు. సుమన్ హెల్ప్ లైన్తోన 0 టాలరెన్స్ అలా ఉంటుంది డాక్టర్ వేసినప్పుడు. సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసం సుమన్ పోర్టల్ ద్వారా ఇవ్వచ్చు, సుమన్ హెల్ప్ లైన్ ద్వారా. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, ఇది 2016లో ఉండే. ప్రెగ్నెంట్ ఉమెన్కి మెడికల్ చెకప్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, IFH, కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు 9th of every month. ఈ స్కీము యాంటీనేటల్ పీరియడ్ ఉంటుంది బిఫోర్ ద డెలివరీ. ప్రైవేట్ డాక్టర్స్ కూడా వాళ్ళు వాలంటీర్గా చేయడానికి క్యాంపెయిన్లో ఎంకరేజ్ చేస్తారు. లక్ష లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్. పబ్లిక్ హాస్పిటల్ డెలివరీ రూమ్ స్టెరిలైజ్డ్, దాన్ని స్టెరిలైజ్ చేసి నెసరీ మెడిసిన్స్, ఎక్విప్మెంట్ ఉండాలి. డెలివరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎమర్జెన్సీస్కి ఇవ్వడానికి. లక్ష అంటే లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్. లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్ అన్నట్టు ఇది అన్నట్టు. స్వచ్ఛ భారత్ మిషన్లో ఒక కాయకల్ప్ అని ఉంటుండే, క్లీన్నెస్ ఉండాలి పబ్లిక్ హాస్పిటల్లో. కాయకల్ప్ మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్, ఏ అవేర్నెస్ జనరేషన్ టు ఎంకరేజ్ మదర్స్ టు బ్రెస్ట్ ఫీడ్ బేబీస్ బికాస్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months అనేది అవసరం అన్నట్టు చైల్డ్ హెల్త్కి, ఇమ్యూనిటీకి. మిషన్ పరివార్ వికాస్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఆసాం. ఇవి 44% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ దర్ బికాస్ ఆఫ్ దర్ హై TFR ఉంది అక్కడ. సో దర్ మిషన్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలి, న్యూ ఫ్రీ కాంట్రసెప్టివ్స్ ఇవ్వాలి గవర్నమెంట్ హాస్పిటల్లో. మిషన్ పరివార్ వికాస్. సో ఇది అన్నట్టు. లక్ష అంటే లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్ అట్లా అన్నట్టు. చయ కాంట్రసెప్టివ్ పిల్ విచ్ హ్యాస్ టు బి టేకెన్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ వీక్. కెమికల్నే అట్లా ఒకటి కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా చేయని. అంతారా ఇంజెక్టబుల్ హార్మోనల్ కాంట్రసెప్టివ్ విచ్ హ్యాస్ టు బి టేకెన్ వన్స్ ఇన్ 3 months. ఓకే ఇవన్నట్టు. ప్రధానమంత్రి మాతృవందన యోజన డబ్బులు ఇస్తుంది అన్నట్టు. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అదే చైల్డ్కి పుట్టినాక డబ్బులు ఇస్తారు అన్నట్టు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ అనేది 6,000 ఇవ్వాలి ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్. సో గవర్నమెంట్ క్రియేటెడ్ ఈ అగ్రిమెంట్ అందుకే వేసింది అన్నట్టు. ఇది పూర్ ఉమెన్కి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది, అంటే ఎవరైతే లేబర్స్ వాళ్ళు ఉంటారో కూలికోకుండా అలా అన్నట్టు. దీనికి గవర్నమెంట్ జాబర్స్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్, less than 19 ఏజ్ నాట్ అవైలబుల్ ఫర్ ద బస్ట్ ఆఫ్ ఇలా అన్నట్టు. పాలన్ 1000 అని ఉంటుంది, జర్నీ ఆఫ్ ద ఫస్ట్ 1000 days. ఇది హెల్త్ మినిస్ట్రీస్ క్యాంపెయిన్ అండ్ యాప్ అన్నట్టు. పేరెంట్స్ని గైడ్ చేయడానికి, ప్రాక్టికల్ అడ్వైస్ ఇవ్వడానికి, ఎలా చైల్డ్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, కాగ్నిటివ్ అండ్ సోషల్ హెల్త్ ఫర్ ద ఫస్ట్ 2 years ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ చేయడానికి ఇది అన్నట్టు. జర్నీ ఆఫ్ ద ఫస్ట్ 1000 days. ఇప్పుడు వచ్చేసి మనము వ్యాక్సినేషన్ గురించి నేర్చుకుందాము. ఇది హెల్త్ మినిస్ట్రీకి వస్తుంది. WHO యూనిసెఫ్ ఫండింగ్ను తీసుకుంటుంది. WHO యూనిసెఫ్ వ్యాక్సినేషన్ కింద యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ UIP 1985లో పెట్టారు. ఫ్రీ వ్యాక్సిన్స్ ఇవ్వాలి. దేనికి? BCG వ్యాక్సిన్ ఫర్ TB అండ్ ట్యూబర్కులర్ మెనింగిటిస్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలి. WHO ఇండియాని పోలియో ఫ్రీ డిక్లేర్ చేసింది. ఓరల్ పోలియో. రోటా వైరస్ వ్యాక్సిన్ ఫర్ డయోరియా. జపానీస్ ఎన్సిఫాలిటిస్ ఇన్ సెలెక్టెడ్ ఏరియాసే ఇది. మిసెల్స్ రుబెల్లా వ్యాక్సిన్ MR MEASLES RUBELLA మిసెల్స్ రుబెల్లా వ్యాక్సిన్ MR. వ్యాక్సిన్ ఫర్ డిప్థేరియా, టెటానస్, పెర్టూసిస్, ఉఫింగ్ కఫ్, ఇన్ఫ్లుయెన్జా టైప్ B అండ్ హెపటైటిస్ B ఇదన్నట్టు. ఇంకోటి మిషన్ ఇంద్రధనుష్ అని చెప్పి మోడీ గారు పెట్టారు. ఏంది 100% చిల్డ్రన్ని 2 years ఉంటుంది, వాళ్ళందరికీ ఇమ్యునైజేషన్ చేయాలి. అట్లీస్ట్ 7 diseases అన్నట్టు. డిప్థీరియా, ఉఫింగ్ కఫ్, టెటానస్, పోలియో, ట్యూబర్క్లోసిస్. ఇది మిషన్ ఇంద్రధనుష్.
మిసైల్స్ అండ్ హెపటైటిస్ బి ఇవన్నీ. సబ్సిక్వెంట్ ఇయర్లో ఇంకా జపాన్ ఎన్సిఫాలిటీస్ ఇలాంటి వ్యాక్సిన్స్ యాడ్ చేశారు. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా వ్యాక్సిన్స్ ఇచ్చారు వారు. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ స్కీమ్ తర్వాత లాంచ్ చేశారు. 90% చిల్డ్రన్ బిలో ఏజ్ ఆఫ్ 2 కవర్ చేయడానికి, అందరు ప్రెగ్నెంట్ ఉమెన్ కవర్ చేయడానికి. ఈవిన్ అనేది ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ నెట్వర్క్. ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనీ ఇచ్చింది, టెక్నాలజీ వచ్చింది ఇండియాకు. ఆన్లైన్ మానిటరింగ్ ఆఫ్ వ్యాక్సిన్ స్టాక్స్ని చూడడానికి హెల్త్ మినిస్ట్రీ రన్ చేస్తుంది ఈ విన్ పోర్టల్. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 3.2 వచ్చేసి 2021 నుంచి చైల్డ్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ మీద ఫోకస్ చేసింది. ఎవరైతే కరోనా వ్యాక్సిన్ డోసెస్ వేసుకోలేదో వాళ్ళ మీద, మైగ్రెంట్ అలా అందరి మీద ఫోకస్ చేసింది అన్నట్టు. నెక్స్ట్